ఏపీలో వరదలు అతలాకుతలం చేస్తే కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వానికి విజయవాడ రైల్వే డివిజన్ ద్వారా ఏడాది 6,000 కోట్ల ఆదాయం వస్తుంది. రైల్వే శాఖ సరఫరా చేసే తాగునీరు ప్లాంట్ మా విశాఖపట్నంలోనే ఉంది. మన విజయవాడ డివిజన్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంటే వరద బాధితులకు కనీసం మంచినీరు అందించడానికి కూడా కేంద్రం ముందుకు రావడం లేదు. వరద బాధితులకు రైల్ నీర్ వాటర్ బాటిళ్లు ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్ తరపున నేను లేఖ రాసినా పట్టించుకోలేదు. సంవత్సరానికి 6,000 కోట్ల ఆదాయం అందిస్తున్న ప్రజలు ఇంతటి ఘోర విపత్తుతో తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే మోదీ ప్రభుత్వం ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతోందన్నారు. రాష్ట్ర ప్రజల పట్ల కేంద్రం ఇంత దారుణ నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుంటే చంద్రబాబు ఇంకా మోదీకి ఎందుకు మద్దతు ఇస్తున్నట్టుని షర్మిల విమర్శించారు. చంద్రబాబు చిన్నపిల్లల దగ్గర కాదు డబ్బులు తీసుకోవాల్సింది, బీజేపీ నుంచి ముక్కుపిండి డబ్బులు తీసుకోవాలి. గత 10 ఏళ్ల నుంచి రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు మోదీకి ఊడిగం చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. చంద్రబాబు చిన్నపిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. చిన్నపిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడమాని బీజేపీ నుంచి 10,000 కోట్లు తీసుకుని రావాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాను. మిత్రధర్మంలో ముచ్చట్లు కాదు, నిధులు కావాలని షర్మిల స్పష్టం చేశారు. మరి ఇంత నష్టం జరిగితే ఒకరైనా స్పందించడం లేదు ఎందుకు అని అడుగుతున్నాం. కనీసం ఇక్కడ రేషన్ బియ్యం కూడా చాలా మందికి అందడం లేదని, అందిన వారికి కూడా స్టోర్ బియ్యం ఇచ్చారు, సన్న బియ్యం ఇయ్యలేదు, అది కూడా తినే పరిస్థితిలో లేదు అని వాపోతున్నారు. మరి వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు? కనీసం మంచి నీళ్లు కూడా లేవు. నీళ్లు ఇవ్వడం కూడా ముందరికి వస్తుంది ట్యాంకరు, అక్కడ పట్టుకుంటే పట్టుకోవాలి. కనీసం లోపల ప్రజలుంటారు, లోపల ముసలోళ్ళు ఉంటారు, బిడ్డలుంటారు, వాళ్ళకు కూడా నీళ్ళు అవసరం ఉంటుంది. కనీసం వండుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, బాత్రూమ్లు పోవడానికి కూడా నీళ్లు లేవు అని వీళ్ళు వాపోతున్నారు. మరి ఇంత నష్టం జరిగితే ఒకరైనా స్పందించడం లేదు ఎందుకు అని అడుగుతున్నాం. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.